పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం గుమ్మలూరు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమాన్ని ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంతెన రామరాజు నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలోని పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కోపల్లి సాయిబాబు, సుంకర సుబ్రహ్మణ్యం, పులిశెట్టి వెంకట సుబ్బారావు, కోపల్లి హనుమాన్, కడియం సుబ్రహ్మణ్యం, ఆచంట వీరబాబు, ఆకివీడు పట్టణ అధ్యక్షులు బొళ్ళ వెంకటరావు, నౌకట్ల రామారావు, గొంట్ల గణపతి, పి శ్రీనివాసరాజు, ఎండి అజ్మల్, కిమ్డి నాగరాజు, మోపుదేవి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొల్ల వీరశ్వేత, బొత్తుల శ్యామల తదితర తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి రాంబాబు, అదేవిధంగా ఇంటింటికి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ అన్నీ కూడా కలిసి కట్టుగా మన యొక్క ఉండి నియోజకవర్గంలో ఆకివీడు మండలంలో గుమ్మలూరు గ్రామంలో ఇంటింటికి మన రాంబాబు అనే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో నుండి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ, జన సైనికులు కానీ, బీజేపీ వర్గం అందరూ కూడా ఘన స్వాగతం పలికినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనకి మే 13 జరిగేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా సైకిల్ గుర్తుకేయాలని చెప్పి ఓటు అభ్యర్థిస్తానికి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తే ఏ సంక్షేమ పథకాలు ఇస్తారో అవన్నీ కూడా తెలియజేయడం కోసం ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. ఒక పక్క చూస్తున్నాం, మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి వెనుకబాటుతనంలో ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని పెంచడం కోసం డ్రైనేజ్ వ్యవస్థ కానీ, త్రాగునీటి సమస్య కానీ అన్నీ కూడా పరిపూర్ణంగా చేయడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు పెంచడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందరూ కూడా రాబోయే ఎలక్షన్లో నన్ను శాసనసభ్యుడిగా మరొకసారి ఎన్నుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం కలిగినటువంటి గుమ్మలూరు కార్పొరేషన్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గుమ్మలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో, జనసేన తెలుగుదేశం కలిపి అత్యధిక మెజార్టీతో ఓటింగ్ చేసి అప్ చెబుతామని చెప్పి రాంబాబు గారు సౌనంగా తెలియజేస్తారు.